హాయ్ అండి. మేమైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ టెంపుల్స్ వెళ్ళడానికి ఒక షేర్ ఆటో అయితే మాట్లాడుకున్నాము. వీళ్ళు వచ్చేసి మనిషికి 150 అడిగారు. ఈ ఇద్దరికి కలిసి 300 తీసుకున్నారు. మొత్తం వచ్చేసి 4 ప్లేసెస్ చూపిస్తారంట. ఒకటి సాక్షి గణపతి, 2 పాలధార పంచదార, 3 అటకేశ్వరం, 4 శిఖర దర్శనం. ఈ 4 ప్లేస్లకు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారంట. మేమైతే ఆటో ఎక్కేసి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మనం సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ సాక్షి గణపతిని అయితే దర్శించుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అయితే ఎక్కువగా లేరు. దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది, 5 మినిట్స్లో. ఈ టెంపుల్ వచ్చేసి మనకి శ్రీశైలం వచ్చే రూట్లోనే ఉంటుంది, బస్ రూట్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్కే మనకు బస్సులో వస్తుంటే ఈ టెంపుల్ కనిపిస్తుంది. సాక్షి గణపతి టెంపుల్ నుంచి అయితే మనం ఆటకేశ్వరం వచ్చాము. ఇక్కడైతే శ్రీ లలితాదేవి పీఠం అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని అయితే మేము పాలధార పంచదారకు వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మనం స్టెప్స్ దిగుకుంటూ చాలా కిందికి వెళ్ళిపోవాలి. ఇదేనండి పాలధార పంచదార. ఒకటైతే పాలధార, ఇంకొకటి పంచదార. పంచదార అంటే 5 దారాల నుంచి వస్తుంది, సో దాన్ని పంచదార అంటారు. ఇంకోటి పాలధార. ఈ వాటర్ టేస్ట్ వచ్చేసి మనకు నార్మల్ వాటర్ కన్నా తీయగా ఉంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. చూడండి, మా చిన్నగాడు కూడా వాటర్ తాగాడు. వాటర్ తాగి బాగున్నాయని చెప్పాడు. మా చిన్నగాడైతే మళ్ళీ మళ్ళీ తాగిపించు అని అడుగుతుంది. అక్కడి నుంచి అయితే మేము శ్రీశైల శిఖర దర్శనానికి వచ్చాము. ఇక్కడ టికెట్ ఉంటుంది. టికెట్ 20 రూపీస్. టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి.
నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తే మనకు శ్రీశైల శిఖరం కనిపిస్తుందంట, కానీ మాకైతే కనిపించలేదు. అప్పటికి టైం 6 అయింది, మబ్బులు పడ్డాయి. మబ్బులు తప్ప మాకైతే ఏం కనిపించలేదు. మేము చూడాల్సిన ప్లేసెస్ అయితే అయిపోయాయి. టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయింది. మేము ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళిపోయి రూమ్ వెకేట్ చేస్తాము. నైట్ 7:30కి మళ్ళీ రిటర్న్ బస్ ఉంది. డిన్నర్ అయితే చేసేసి మేము బస్కి వెళ్ళిపోతాము మళ్ళీ హైదరాబాద్ టు కరీంనగర్.